నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను హాసిని. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ ఈమంది రామారావు గారు. నమస్తే రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, సమంత చైతన్య విషయం అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఏమై చేసావే మూవీ నుంచి స్టార్ట్ అయ్యి సమంత జర్నీ, తర్వాత వాళ్ళ ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు దారితీసింది. అందరూ అంగీకరించి పెళ్లి జరిపించారు. అయితే అనుకోకుండా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటున్నారనే టైంలో ఒక పిడుగు లాంటి వార్త అందరినీ కూడా బాధకి గురి చేసింది. సో తెలుగు రాష్ట్రాల్లో అందరూ బాధపడ్డారు, వాళ్ళ జంట విడిపోయింది, విడాకులు తీసుకున్నారు అని. తర్వాత సమంత డిప్రెషన్లోకి వెళ్ళింది, హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చినాయి అని చెప్పి కూడా కొన్ని మనకి వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు తాజాగా సమంత ఒక వెబ్ సిరీస్లో భాగంగా వరుణ్ ధావన్తో యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో తనతో కలిసి కొన్ని క్లోజ్గా ఉన్న ఫొటోస్ని ఇప్పుడు అప్లోడ్ చేసి నెక్స్ట్ ఇయర్ మేము మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేస్తాము అని చెప్పి ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని చూసిన అందరూ నెటిజన్లు అందరూ కూడా అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా, ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అని చెప్పి కొన్ని అయితే జరుగుతున్నాయి, వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటే నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా మళ్ళీ సమంత? ఇక్కడ సమంత తాలూకు వ్యవహార శైలి ఎవరికి అర్థం కాకుండా ఉంది. దానికి తగ్గట్టుగా ఆవిడకి అకారణంగా ఆరోగ్యం కూడా పాడవడం చాలామందిని బాధించింది. ఇక్కడ సమంత మరి అక్కినేని ఫ్యామిలీకి బాగా ఒక ఎకష్టం అయిపోయినట్టుగా కనిపిస్తుంది. నాగార్జున గారిని కస్టిల్ మామ అని పిలుస్తుంది, అఖిల్ని కస్టిల్ ఒక తమ్ముళ్ళలా చూసుకుంటుంది. ఆయన పుట్టినరోజుకి ట్వీట్ చేస్తుంది, అన్ని సినిమాలకి హిట్ కావాలని ట్వీట్ చేస్తుంది. ఒకవేళ నాగ చైతన్యని కూడా ఎక్కడ ఎవరిని ఏం అన్నవద్దు. తర్వాత నిన్నగానే మొన్న ఏదో ఆ వీడియోలో చూస్తుంటే నాగ చైతన్య, కృతి శెట్టి వీరిద్దరి తాలూకు అంటే సినిమాల్లో కనిపించేటువంటి రొమాంటిక్ సీన్స్కి తన పైన ఏమో ఆ స్ప్లిట్ ఫీల్డ్లో పైన వాళ్ళిద్దరు రొమాన్స్ చేసినటువంటి సన్నివేశం చూపిస్తూ కింద తను కళ్ళముట కన్నీళ్ళు కాల్చడం, కన్నీరుని తుడుచుకోవడం ఇవి కనిపించాయి అన్నమాట. అంటే ఏమిటి తన ఉద్దేశం, ఏమిటి? స్టిల్స్ అంటే షీ వాంట్ హిమ్ అంటే అలా చెప్పాలి. అలాగా ఎక్కడ నాగ చైతన్య ఎవరితో బాగా క్లోజ్గా ఉన్నప్పుడు కూడా కళ్ళ నీరు అట్లా మాట్లాడలేకపోవడం, వేడి నిట్టూర్పులు ఇవన్నీ మనకి తెలవకనే తెలుస్తున్నాయి. ఏది నిజం అనుకోవడం అర్థం కావటం లేదు. తర్వాత మన సుమ లాంటి వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంచుమించు ఇద్దరూ ఒకే జీవితంలో ఉన్నారు. కాదంటే అఫీషియల్గా తను విడిపోయింది, లేదంటే సుమ్మగారు మామూలుగా స్టిల్ వాళ్ళు చక్కగా ఆ బయట ప్రపంచానికి అదే అంటాను. సుమ్మను చూసి అందరూ నేర్చుకోవాలన్నమాట. తనకి పిల్లలకి ఏం కావాలి, తనకేం కావాలి, తన జీవితాన్ని తన బాధ్యతని ఎంత చక్కగా నెరవేర్చుకోవాలంటే సుమ తర్వాత ఎవరైనా ఆవిడ ప్రశ్న వేస్తుంది అన్నమాట. మరి మీ ఆయన్ని నువ్వు ఎందుకు అంత తొందరపడి వదిలేసావు అంటే చెప్పింది అది. ఆ తొందరపాటు నాదే కాదు కదా, ఇప్పుడు ఆయనకున్నా నన్ను వదిలేవాడు కాదు కదా అని కొన్ని చాలా ప్రోగ్రెసివ్గా మాట్లాడేది మాట. అది ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. అక్కడ ఆయన కూడా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు, నాగ చైతన్య కూడా. మేము మ్యారేజ్ డేట్ ఇక్కడ వేసుకున్నాడు. మరి సమంత మీరు తాలూకు మ్యారేజ్ డేట్ ఇక్కడ ఉంది కదా, అటు చెరిపేయచ్చు కదా. అంటే ఇప్పుడు నాగ చైతన్య ఒక సమాధానం చెప్పాడు, అది ఉంటే మీకేం అడ్డే వచ్చింది ఉండండి. అలాగే ఈ సమంత ఏమంటుంది, నాకు మీకు ప్రస్తుతం కాలక్షేపం ఏమంటే అది తీపి జ్ఞాపకాలే నాకు కాలక్షేపం అంటుంది. తర్వాత కొందరు జీవితంలో ప్రవేశించి పైరగాలిలా చల్లగా మంచి హాయినిస్తారు, చెప్పా పెట్టకుండా పోతారు అని ఇట్లాంటి ట్వీట్లు పెట్టి ఉద్దేశించి అంటుంది మాట. సో మరి ఇక్కడ ఈవిడ ఇంకొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందనే విషయం నాకెందుకో ఈవిడ కూడా రేణు దేశాయ్ లాగా
మిగిలిపోతుంది. రేణు దేశాయ్ అంటే తను పిల్లలు ఉన్నారు కనుక తను లైఫ్ ని అట్లా సాక్రిఫైస్ చేసింది అనుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా బాహాటంగా చైతు తను ఉన్నటువంటి ఇల్లు ఎవరికో అమ్మేశారు. ఓకే. మళ్ళీ పరుగులు తీసి వెళ్ళి ఆ ఇల్లు కొనుక్కుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు కావాలి. ఇక్కడే చైతు నేను ముద్దు పెట్టుకున్నాం, ఇక్కడే బెడ్రూమ్లో పడుకున్నాం, ఇక్కడే తెల్లవారులు కబుర్లు చెప్పుకున్నాం. ఆ జ్ఞాపకాలు కావాలంటుంది. జ్ఞాపకాలు కావాలన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకోలేదు కదా. సరే లేవా రా నువ్వు వచ్చి ఎందుకు వచ్చింది అనవసరం నువ్వు తొందరపడ్డావు నేను తొందరపడ్డా కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ కలిసి అయిపోతుంది. ఎంత హ్యాపీగా ఉంటుంది అది. అది జీవితానికి కొత్త వరవడి మాట. మనిద్దరు తొందరపడ్డాము, ఇద్దరు అనుభవించాము. కమ్మన్రా. దానికి చైతన్య సహకరించట్లేమో, చైతన్య సహకరించట్లేదేమో. అంటే తిన మైండ్లో అది ఉన్నా సరే నాగ చైతన్య దానికి ఒప్పుకోవట్లేదేమో. ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఒప్పుకుంటున్నాను కదా. ఒప్పుకోకపోతే ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడు. అంతా డూప్. కానీ ఆ కృషి శెట్టి వీళ్ళందరినీ చేసుకుంటాడా? నాగ చైతన్య అంటే ఇది నాటే ఆర్డినరీ పర్సన్ అమ్మ. ఏదో ఆటో నడుపుకున్నాడో టాక్సీ నడుపుకున్నాడో కాదు. నాగ చైతన్య ప్రాపర్టీ, తాతగారి ప్రాపర్టీ, వాళ్ళ అమ్మగారి ప్రాపర్టీ, నాగేశ్వరరావు గారి ప్రాపర్టీ, నాగార్జున ప్రాపర్టీ, నాగ చైతన్య ప్రాపర్టీ. ఇన్ని ప్రాపర్టీలు అందరూ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు 1000 కోట్లకి అధిపతి. ఇది ఆర్డినరీ పర్సన్ అన్నమాట. కనుక ఎవరిని పడితే దాన్ని అంతకుముందు ఏ మాయ చేసేవాళ్ళు సమంత నమ్మినట్టుగా అంత తేలిగ్గా నమ్మరు. అర్థమైందా? ఇప్పుడు అందరూ నాగ చైతన్య పెళ్లి చేసుకుంటానంటే నా దృష్టిలో నేను రాను అనేవాళ్ళు ఎవరు ఉండరు. అంతే కదా. నేను పెళ్లి చేసుకుంటానంటే మొత్తం కృషి శెట్టి కృషి సనన ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చేస్తారు. సాయి పల్లవిని పిలిచినా వచ్చేస్తుంది, ఎవరిని పిలిస్తే వచ్చేస్తారన్నమాట. కానీ వాళ్ళ ఆస్తి అంతస్తు వాళ్ళ పొజిషను అంతే కదా. ఒక మహారాజు కోటలో ఎంతైతే డబ్బు దసుకు ఉంటుందో అంత డబ్బు దసుకు ఉండేది నాగ చైతన్యకి మాట. కనుక అంత తేలిగ్గా పెళ్లి జరగదు. సమంత అలాగే లైఫ్ లో ఉండిపోద్ది అంటారా? సమంతకి తెగింపు లేదు. తెగింపు లేదు. తర్వాత ఎవరైనా మీ జీవితాలు బాగుపడాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటే జీవితాలు బాగుంటాయి. నీతో కలిసి ఉంటే బాగుంటుందని నా మనసులో ఉందనుకో, అది నీకు చెప్పాలి. తెలుస్తుంది. ఒక 4 రోజులు ఉంటావు, 2 నెలలు ఉంటావు, 3వ నెలలు ఏం చేస్తావు? నువ్వు పెరిగాకంటూ ఉన్నాడైతే ఇంకెవరినో ఫ్రెండ్ చూసుకుంటా కదా. అంతే కదమ్మా. నీకోసం తపస్సు చేశాను అంటే చెప్పాలి కదా. నీకోసం తపస్సు చేశాను, నిన్నే ఆరాధిస్తున్నా అంటే ఏదో చెప్పేస్తుంది. నీకేం బుద్ధి లేదని చెప్తుంది, లేకపోతే కమన్ I2 అంటే అంటుంది. అంతేగాని అంతా లేకుండా ఇక ఎవరినో పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ ఎంత పని అయిపోయిందంటే ఇల్లు సాగు అంటదన్నమాట. అలాగా సమంత కూడా తన మనసులో ఏముందో చెప్పాలి చైతన్యతో. చైతన్య కూడా చెప్పాలి. నాగార్జున ఏమంటున్నాడు, నేను చెప్తే వింటం లేదు. ఈయనకేమిటి ఇగో, అక్కడ సమంత నా మాట వినలేదు అనేది ఇగో. అదేంటి భార్యాభర్తల్లో ఎన్నో మాటలు వింటరు. అన్ని మాటలు అన్ని సందర్భాల్లో వినాలని, భార్య వినాలని కానీ భర్త వినాలని కానీ ఎక్కడ లేదు కదమ్మా. ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి కొన్ని విషయాలు. ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి. సమంత నెక్స్ట్ మీకు శుభవార్త చెప్తానంటే ఈ ట్రోల్స్ కానీ దీంట్లో కానీ చెప్పరు. మళ్ళీ ఒకవేళ అంటే అనుభవం చెప్తున్నాను, ఒకవేళ ఫిజికల్గా సమంతకి ఏదైనా కనెక్షన్ ఎక్కడైనా ఉందనే ప్రచారం బయలుదేరినప్పుడు కూడా మెంటల్గా మాత్రం చైతన్య ఫిక్స్ అయిపోయాడు. అదే జరుగుతుంది నాకు తెలిసి. ఓకే. ఎస్ రైట్ సార్. థ్యాంక్ యూ మా.